శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. స్టీల్ ప్లాంట్ ను కాపాడటం సంగతి పక్కన పెడితే కనీసం కార్మికులకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని దయనీయమైన దుస్థితి కూటమి పాలనలో కనిపిస్తోందా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు కార్మిక సంఘాల నాయకులు ప్రయత్నించగా అందుకు ఆయన నిరాకరించడం దేనికి నిదర్శనం? ఎన్నికలకు ముందు లేస్తే మనిషిని కాను అన్నట్లుగా మాట్లాడిన పవన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చూద్దాం చేద్దామంటూ మాట దాటవేయటం వెనుక మర్మమేంటి? మరోవైపు సీఎం చంద్రబాబు రోజుల తరబడి తన చుట్టూ కార్మికులను, ఉద్యోగులను తెప్పించుకుని చివరాఖరికి ఎలాగోలా వారితో మాట్లాడినప్పటికీ అది కంటి తుడుపు చర్యగానే మిగిలింది. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అవమానాలపై విశాఖ ఉక్కు కర్మాగార కార్మిక సంఘాల నేతలు రగిలిపోతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చింది, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందని కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు, నిర్వాసితులు సంతోషపడ్డారు. ఎందుకంటే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్ట్ర ఎంపీల మద్దతు అవసరం కాబట్టి తప్పకుండా కేంద్రం చంద్రబాబు మాట వింటుందని భావించారు. దానికి తోడు బీజేపీ ఢిల్లీ పెద్దలు తనకు బాగా క్లోజ్ అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం కాబట్టి గ్యారంటీగా ప్రైవేటీకరణ ఆగుతుందని కార్మికులు, ఉద్యోగులు, నిర్వాసితులు అంచనా వేశారు, ఆనందపడ్డారు. అయితే వారి సంతోషం 100 రోజుల్లోనే మాయమైంది. సీఎం చంద్రబాబు గాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాని విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడకపోగా కార్మికులను అవమానపరిచే విధంగా వ్యవహరిస్తున్నారు. వారిని చులకన చేస్తూ మాట్లాడుతున్నారు. తమ పార్టీ నాయకులతో వ్యాఖ్యానాలు చేయిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై తమ ఆవేదనను చెప్పుకునేందుకు కార్మికులు సీఎం చంద్రబాబును, పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ అది మాత్రం వారికి సాధ్యపడడం లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు కార్మిక సంఘాల నేతలు అంతా సిద్ధమయ్యారు. అపాయింట్మెంట్ కూడా జనసేన నాయకుల ద్వారా అడిగారు. పవన్ కళ్యాణ్ మాత్రం కార్మిక సంఘాల నేతలను కలిసేందుకు సుముఖత చూపలేదు. మరో వారం 10 రోజుల తర్వాత కలుద్దామంటూ తప్పించుకున్నారు. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునే బాధ్యత తనదంటూ ప్రసంగించారు. తనకు చట్టసభల్లో ఒక ఎంపీ, ఎమ్మెల్యే లేరు కాబట్టి ఏమీ చేయలేకపోతున్నారని వ్యాఖ్యానించిన విషయం అందరికీ బాగా గుర్తు ఉంది. కష్టాలను చెప్పుకో, ప్రజల కష్టాలను తీసుకురాగలను, బయటికి చెప్పగలను. ఒక పాలసీ విధానంలో నేను ప్రజాక్షేత్రంలో బలవంతుని నా మీటింగులకి లక్షలాది మంది జనం వస్తారు. కానీ ఈ చట్టసభల్లో నేను చాలా బలహీనుడిని. జనసేన బలహీనంగా ఉంది ఇంకా ప్రస్తుతానికి. అందువల్ల నాకు లేదంటే నేనే వెళ్ళి మాట్లాడేవాడిని ఢిల్లీకి. ప్రస్తుతం జనసేన అధినేతే పవన్ కళ్యాణ్ కు 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ఉన్నారు. ఆయన డిప్యూటీ సీఎం కూడా. ప్రధాని నరేంద్ర మోదీ తనకు అత్యంత సన్నిహితుడని, తాను ఏం చెప్పినా కాదనరని గతంలో పవన్ కళ్యాణ్ గొప్పగా చెప్పుకున్నారు కూడా. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు కుదిరింది అంటే దానికి కారణం తానేనని అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. ప్రధానమంత్రి మోదీ దగ్గర అంత పలుకుబడి ఉన్న పవన్ కళ్యాణ్ ని కలిస్తే తమ కష్టాలు తీరి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోతుందని కార్మికులు ఆశపడ్డారు. వారి ఆశలు నిరాశలుగా మారిపోయాయి. ఎందుకంటే వారికి అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా పవన్ కళ్యాణ్ అంగీకరించలేదంటే ఎంత సులువుగా ఆయన యూటర్న్ తీసుకున్నారో అర్థమవుతుంది. అది తలుచుకొని స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆవేదన చెందుతున్నారు. కార్మికులకు అవమానం జరగడం ఒక పవన్ కళ్యాణ్ దగ్గరే కాదు, చంద్రబాబు సీఎం అయిన తర్వాత కూడా ఇదే తరహాలో జరిగింది. చంద్రబాబు సీఎంగా గెలిచిన తర్వాత తొలిసారిగా విశాఖ నగరానికి వచ్చారు. స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లోకి వచ్చిన చంద్రబాబును కలిసేందుకు కార్మిక సంఘాల నేతలు అపాయింట్మెంట్ అడిగినా చంద్రబాబు దానికి నిరాకరించారు. తరువాత ఎప్పుడో అమరావతిలో కలుద్దామంటూ మాట దాటవేశారు. పోనీ అమరావతిలోనైనా కార్మికులు తమ కష్టాలను చెప్పుకునేందుకు అవకాశం ఇచ్చారా అంటే అది కూడా లేదు. గంటల తరబడి వెయిట్ చేయించి తరువాత నామమాత్రంగా వారితో చంద్రబాబు సమావేశమయ్యారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం గురించి కార్మిక సంఘాల నేతలు ప్రస్తావించకుండానే వారిపై చంద్రబాబు ఎదురుదాడికి దిగారు. ప్లాంట్లో ఏం జరుగుతుందో తనకు అంతా తెలుసునని, మీరు రాజకీయాలు చేస్తున్నారంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారు చేసేదేమీ లేక తీవ్రమైన అవమానంతో వెనుదిరిగారు. గతంలో తమ ఉద్యమానికి అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందించిందని, కూటమి ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉద్యమంపై ఆంక్షలు పెడుతుందంటూ కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడవలసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమను కలిసేందుకు కూడా సమయం ఇవ్వడం లేదంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.